ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఇంటికి ఎందుకు వచ్చావు? మా పరువు ప్రతిష్టలకు తలవంపులు తెచ్చిన నిన్ను బయటికి కెండేశాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేనే తీసుకొచ్చాను అత్తయ్య. మా అనుమతి లేకుండా ఎందుకు తీసుకొచ్చావు? దారిలో కనిపించింది. దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొస్తావా? తన జీవితం దారి తప్పిందని తెలుసుకొని తీసుకొనొచ్చాను. దారి తప్పుడు వెండి నిహారిక, ఏం జరిగింది? ఏం జరిగిందో నాకనవసరం. మీరంతగా తెలుసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి తెలుసుకోండి. ముందు దీన్ని ఇంటి నుంచి బయటికి గెంటేయాలి. పద. ఆగమ్మా. నన్నెందుకు ఆపావు? మీ అందరికంటే కావ్య మీద నిహారికకు ఎక్కువ కోపం ఉండాలి. ఎందుకంటే నిహారిక బంగారం లాంటి సంబంధాన్ని తీసుకొస్తే ఎవన్నో పెళ్లి చేసుకొని వచ్చేసింది. ఇప్పుడు అదే నిహారిక కావ్య జీవితం దారి తప్పిపోయిందని చెప్తూ ఉంటే నువ్వు కనీసం వినవేంటమ్మా? ఇది నీకు ఎదురు చెప్పడమో మాటను ధిక్కరించడమో కాదమ్మా. కావ్య చిన్నపిల్ల, తన జీవితం నాశనం అయిపోతే మనకి సంతోషమా చెప్పు? బాగున్నప్పుడు పలకరించడం, గెలిచినప్పుడు భుజం తట్టడం కాదమ్మా. ఇలాంటి సమయంలో బాధని వినడం కూడా చాలా అవసరం. అరే, ఒకసారి ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు అవని కాపాడింది. మరోసారి అలాంటి ప్రయత్నం చేసింది అంటే ఎవరు కాపాడతారు? చూడమ్మా, నీ పంతం నీకు ముఖ్యమా, నీ మనవరాలి ప్రాణం ముఖ్యమా? నువ్వు చెప్పు నిహారిక. కావ్య జీవితం దారి తప్పిందని ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏదేదో మాట్లాడడం లేదవని, ఉన్నదే మాట్లాడుతున్నాను. కావ్య ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? అత్తారింట్లో. పవన్ కి పేరెంట్స్ లేరు కదా? ఉన్నారు. అత్త పేరు గిరిజ, మామ పేరు చలం. కావ్య నాకు దారిలో కలిసిన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్తాను, వినండి. చలం గారు, గిరిజ గారు, బయటికి రండి. కావ్య కట్నంగా ఎంతో కొంత డబ్బు బంగారం తీసుకురావాలి. తీసుకురావాలి అంతే. మాకు ఆస్తిలో వాటానే కావాలి. ఇది మా మనసులోని మాట. అది జరిగింది. కావ్య, నిహారిక చెప్పిందంతా నిజమా? లేదంటే నిన్ను మభ్యపెట్టి ఏదైనా డ్రామా ఆడుతుంటే అది నువ్వు గ్రహించలేక మాయలో పడిపోయావా? లేదత్తా, నిహారిక చెప్పిందంతా నిజం. ఎంతసేపు నా భార్యను ఆడిపోసుకోవడమే నీ పని, అంతే కదా? నువ్వు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వలన ఎంత పని జరిగిందో చూడు. నేనేం చేశాను? తొందరపడి పెళ్లి చేశావు. అప్పుడు చావబోయింది కాబట్టి అలా చేశాం. ఇప్పుడు కూడా కావ్య పరిస్థితి అలాగే ఉంది.
మీరు పెళ్లి చేయకుండా తీసుకొని వచ్చుంటే ప్రేమించిన వాడి గురించి వాడి బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసుండేవాళ్ళం. ఎంక్వైరీ చేస్తే మాత్రం ఏ లాభం? అప్పటికి ఇద్దరు హద్దులు దాటేశారు కదా. అవును, తప్పే చేసింది, కాదనడం లేదు. కానీ అందరం కలిసి కావ్య సమస్యకి మంచి సొల్యూషన్ చూసేవాళ్ళం కదా. ఇందుకే అంటారు పెద్దవాళ్ళు తమ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లలేమో క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు అని. ఇప్పుడు కావ్య వాళ్ళ అత్త మామలకి ఆస్తిలో వాటా కావాలంట. ఇస్తారా? కావ్య కాపురం నిలవాలంటే ఆస్తిలో వాటా ఇవ్వాలి కదా. ఈ సమయంలో కూడా మీరు మీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాము అంటే మా కూతురి జీవితం బలైపోతుంది అత్తయ్య. అత్తయ్య, పోయేటప్పుడు పట్టుకుని పోయేది ఏమీ ఉండదు. కావ్య విషయంలో కాస్త ఆలోచించండి. అవునమ్మా, కావ్య సంతోషమే మనకి ముఖ్యం కదా. మీరు సుభాషితాలు బాగానే చెప్తున్నారు. ఈ విషయం పెద్దన్నయ్యకి లావణ్యదునికి తెలిసిందంటే మేము ఆస్తులు పంచమని అడిగినప్పుడు అన్ని విషయాల గురించి బాగానే ఆలోచిస్తావు. కావ్య పెళ్లి విషయంలో మాత్రం తొందరపడ్డావు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు దాని పర్యవసానాలు కూడా ఆలోచించాలి. కావ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.